నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అంబటి ప్రయత్నిస్తున్నారన్న హోంమంత్రి అనిత. కల్తీ నెయ్యి స్కామ్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణ. కందుకూరులో టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆనం. 2000 మంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి. టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న మంత్రి పయ్యావుల కేశవ్. 2022లోనే కల్తీపై సీఎఫ్టీఆర్ఐ నివేదిక ఇచ్చినా తొక్కిపెట్టారని ఆరోపణ. ప్రభుత్వ భూములను సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు దోచిపెట్టడం తగదు. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి బంగల్పూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అంబటిని హెచ్చరించారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్ననల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి. అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటి నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పనిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే, మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా? కానీ నిబద్ధత కలిగిన నాయకుడు, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు, ఎట్టి పరిస్థితుల్ని కక్షపూరితంగా వెళ్ళకూడదన్న నాయకుడు ఉన్నారు కాబట్టే ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. పచ్చదనాన్ని విరివిగా ప్రోత్సహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావుతో కలిసి స్కందపురి సేవా సమితి ఆధ్వర్యంలో మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో 2000 మంది విద్యార్థులతో మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇంత మంచి ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాం. ఎవరికి ఎన్ని పనులున్నా ఈ యొక్క కాలేజీలో జరిగేటువంటి కార్యక్రమానికి రావడానికి అందరి అభిప్రాయం ఒకటే. ఇవాళ జపాన్ సైంటిస్టులు కనుగొన్నటువంటి విధానాన్ని మన ప్రాంతంలో కూడా అమలు చేసేటువంటి కార్యక్రమానికి ఈ మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్టుని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మౌనిక ఆమె చేసేటువంటి ఒక కృషి ఈనాడు ప్రకృతి కార్యక్రమాన్ని మనం పెంపొందించడంలో ఒక ముందడుగు అని చెప్పి ఈనాడు మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కాలేజీ విషయం అయితే మిత్రులు రవిచంద్ర గారు అడిగారు, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా. తెక్కవరపు రామిరెడ్డి గారి పేరు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే, తెక్కవరపు రామిరెడ్డి గారి స్వగ్రామం బుచ్చిరెడ్డిపాలెం. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు వారి కుటుంబంలో రాజకీయ నాయకుడు. ఆనాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక దఫాలు, అనేక దశాబ్దాల కాలం రాజకీయాల్లో మనుగడ సాగించినటువంటి వ్యక్తుల్లో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారికి సహచరులుగా, పెద్దలుగా నెల్లూరు జిల్లా ఉమ్మడి రాజకీయాన్ని నడిపినటువంటి వాళ్ళల్లో బెజవాడ గోపాల్ రెడ్డి గారు కూడా. ఆల్మోస్ట్ 90 to 100 years పడుతుంది. సో ఇది మియావాకి ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది చాలా ఫాస్ట్ గ్రో అవ్వడానికి ఒక 30 yearsలోనే ఇది ఫారెస్ట్ కింద అవ్వడానికి అవకాశం ఉంది. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ పాఠాల్లో కూడా మనకి చాలా క్లియర్గా ఉంటాయి. మనకి లంగ్ స్పేస్ అని ఈ మధ్యన చాలా పెద్ద కాన్సెప్ట్ వస్తుంది. లంగ్ స్పేస్ అంటే ఇక్కడ వాయు కాలుష్యంతో నిండిపోయి ఉన్నాము కాబట్టి మనకి ఫ్రెష్ ఎయిర్ కావాలి అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ ప్లేస్ని లంగ్ స్పేస్ అంటారు. ఈ లంగ్ స్పేస్ అంటే ట్రీస్ అన్ని కూడా ఎక్కువగా ఉన్న ప్లేసు, ఫారెస్ట్ ఉన్న ప్లేసు, సోషల్ ఫారెస్ట్రీ ఉన్న ప్లేసు, ఇవన్నిటిని కూడా మనం లంగ్ స్పేస్ కింద చేస్తాం. రాబోయే రోజుల్లో ఇది చాలా విస్తృతంగా జరగాలి. ఎందుచేతంటే రోజు రోజుకి అర్బనైజేషన్ పెరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది. దానివల్ల లాట్ ఆఫ్ ఎమిషన్స్ అన్ని కూడా రావడం, దాంతో ఫ్రెష్ ఎయిర్ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడు ఢిల్లీలో మనం చూస్తాము, చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ అయ్యి అండ్ అవన్నీ కూడా వాయు కాలుష్యం కింద మారడం వల్ల బ్రీతింగే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో 2 acres ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కల్తీ వ్యవహారానికి పునాది వేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే టీటీడీ నెయ్యి సరఫరా నిబంధనలు అనర్హులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ ప్రక్షాళన చేపట్టామని వివరించారు. వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఒక్క 2 నిమిషాలు మనం గమనిస్తే, 2019కి ముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం అనుక్షణం కూడా చేస్తూ వచ్చారు. చివరి సంవత్సరంలో కూడా క్వాలిటీ, ఆ లడ్డూ నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కనీసం పాడి పరిశ్రమలో ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల అనుభవం ఉండాలని, కనీసం 250 కోట్ల టర్నోవర్ ఉండాలని, ఒక 4 లక్షల లీటర్ల పాలుని వాళ్ళు సేకరించాలని, ఇట్లా రకరకాలుగా ఇచ్చి వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ చేయాలని, ప్రాంగణం ఎట్లా ఉందో చూడాలని, ఇవన్నింటినీ చేసిన తర్వాత ఇక్కడ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవ్ చేయాలి అనేటువంటి నిబంధనలు పెట్టారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ
మళ్ళీ ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలు, సంవత్సర అనుభవం ఉంటే చాలు అని ఇంకా అనేక నిబంధనలన్నింటినీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికీ కూడా. మూలం ఇక్కడే, ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అనంటే, ఒకవైపు భక్తుల మనోభావాలు, తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. నాణ్యత తగ్గింది 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 అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలితే ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం, రాజకీయ కోణంలో కాదు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడున్నటువంటి ఈవో ఈ ల్యాబ్కి శాంపుల్స్ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. 2022లో CFTRI ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని డైల్యూట్ చేశారు, మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల, దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములను దోచిపెట్టడం తగదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థ గీతం యూనివర్సిటీకి ఇప్పటికే 78 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారని, ఇంకా 54 ఎకరాలు తమ ఆధీనంలో ఉందని చెప్పడం కబ్జా చేయడమని బొత్స అన్నారు. సుమారు 5,000 కోట్ల విలువ చేసే భూమి తీసుకోవడం ఏమీ న్యాయమని ప్రశ్నించారు. తిరుమల లడ్డు వివాదం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దానిపై రాజకీయం చేయడం మానుకోవాలని, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఇబ్బందిగా మారిందని అన్నారు. నా ఒక విషయం చెప్తా, ఏ సంస్థకైనా సరే భూములు ఇవ్వడంలో అభ్యంతరం లేదు. ఏది ఆ సంస్థకు కానీ ప్రజలకి ఉపయోగకరంగా ఉండి ఆ సంస్థలో 10 మంది అభివృద్ధి చెంది అసలు ఉద్యోగ అవకాశాలు కానీ లేదా ఆ సంస్థ నుంచి 10 మంది అభివృద్ధి చెందుతుండగా మానవాళ్ళు పెంపొందిస్తే పర్లేదు. గీతం సంస్థ ప్రైవేట్ సంస్థ కార్పొరేషన్ ఫీజు తీసుకుంటూ దోపిడీ చేస్తానని స్వయాన్న ఎంపీ గారు చెప్పారు, నేను చెప్పిన మాట కాదు. ఇప్పటికే గీతం సంస్థకు వచ్చి 78 ఎకరాలు వచ్చి ప్రభుత్వ భూమిని ఇచ్చారు. అది కాక 54 ఎకరాలు వచ్చి కబ్జా చేశామని ఆయనే చెప్పాడు మా ఆధీనం ఉందని. ఎలాగుంటుందండి ఆధీనంలో? ఆధీనంలో ఉన్న భూమికి వచ్చి బోర్డులు పెట్టారు, ప్రభుత్వ బోర్డులు పెట్టారు, ఇది ప్రభుత్వ స్థలమని. ఆ బోర్డును తొలగించి ఏ విధంగా దాన్ని చేస్తారని భూ కబ్జా కాదండి. ఏ రకంగా అక్కడ నిన్నగాక మొన్నే ఒక 6 నెలల లోపే ఆ పక్కన ఉన్న దాన్ని, ఆ కొండ పక్కన ఉన్న ల్యాండ్ వచ్చి ఆక్షన్ పెట్టింది ప్రభుత్వం కూడా. ఎకరం 70 కోట్ల రూపాయలకి ఆక్షన్లో పాడుకున్నారు. ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకున్నది. సుమారు 100 కోట్లు ఎకరం ఉన్న విలువన్న భూమి అంటే సుమారు 5,000 కోట్ల భూమి. ఏ రకంగా మీరే చెప్పండి, న్యాయమే చెప్పండి. మీ టీవీలో చెప్పండి, మీ యాజమాన్యాలు చెప్పనండి ఇది ధర్మం అని చెప్పండి. చెప్పండి. అంతకుముందు ఇవ్వకపోతే, అంతకుముందు సరిపోతే లేదు ఒక కళాశాల పెట్టాలంటే ఇన్ని ఎకరాల స్థలం ఉండాలి, రూరల్లో అయితే అర్బన్ ఉండాలి, అంత ఉందా లేదా? ఉండడం ఎందుకు? ఏ రకంగా దోపిడీ చేస్తారు? అది నా ప్రశ్న. అందుకు మేము వచ్చి ఇది తప్పు అని చెప్పింది. పబ్లిక్గా కొనుక్కోమనండి, ఆక్షన్లో ఏమనండి, ఆక్షన్స్ కొనుక్కోమనండి. ఇప్పుడే ఎవరో చెప్తున్నారు
మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీని డబ్బు లేక వనరులు లేవో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి అని పీపీ మోడల్లో ఇద్దామన్నారు. అప్పటికే సుమారు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా కావాల్సిన డబ్బుకి లేవన్నారు. మరి 5,000 కోట్లు ఇస్తే అయిపోతాయి కదా ఇంకొక 7 మెడికల్ కాలేజీలు. అవునా చెప్పండి, ఎందుకు పీపీ మోడల్ కదా? డబ్బు ఉంది కదా. ఎవరో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి దోపిడీ చేసి ఇస్తూ అక్కడ వచ్చి పీపీ మోడల్కి వెళ్తామంటే ఇదేం ధర్మం అండి? నేను లోకేష్ గారు తోడలుడా, లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది అల్లుడా? నేను మాట్లాడట్లేదే. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎటు నుంచి ఇళ్ళగా కొబ్బరి పీచాక ఆ పీచుతో భాగం. ఓ ముఖ్యమైన స్థానంలో ఉండి కుటుంబ సభ్యులకు ఇచ్చి ఈ రకంగా దోచిపెట్టడం ధర్మా? పీపీ మా మెడికల్ కాలేజీకి వచ్చి పీపీ మోడల్లో వెళ్తామంటారు. ఇదేం ధర్మం? ఇప్పుడు కాసేపు ప్రకటనలో